పల్నాడులో తల్లి కొడుకుల మృతి కలకలం రేపుతోంది. పాలపాడు కాల్వ వద్ద తల్లి కొడుకులు అనుమానాస్పద మృతి చెందారు. చిన్నారికి అనారోగ్య కారణంగా నరసరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు దంపతులు. ఇక తిరిగి ప్రయాణంలో అయితే పాలపాడు మేజర్ కాల్వ వద్ద బైక్ స్కిడ్ అయిందని తెలుస్తోంది. కొడుకుతో సహా కాల్వలో త్రివేణి పడింది. భార్య త్రివేణి మృతి మరియు కొడుకు గల్లంతో అయితే ప్రస్తుతం భర్త శ్రీకాంత్ హత్య చేశాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేరు గోపి, మాది నాదేండ్ల మండలం, నాదేండ్ల గ్రామం, పల్నాడు జిల్లా. ఇక్కడ రొంపిచెర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడికి 2 సంవత్సరాల క్రితం మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాము. 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదో మనస్పర్ధలు, అమ్మాయిని అనుమానిస్తూ ఉంటాడంట. ఇంటికి 2 రోజులకోసారి 3 రోజులకోసారి వస్తాడంట. అడుగుతుంటే మీకెందుకు సమాధానం చెప్తాడంట. వాళ్ళకి లాస్ట్ ఇయర్ బాబు పుట్టాడు కాంచి వారానికి ఒకసారి వస్తున్నాడంట ఇంటికి. బాబుని అసలు ఎత్తుకోడంట, బాబుని దగ్గర తీసుకోడంట. అదేందని అడిగితే మీకెందుకు, మా ఇష్టం అని చెప్పేసి అంతా ఉంటాడంట. ఏదైతే ఎందుకు లేట్ అవుతుందంటే నాకు కేసులు ఉన్నాయి, నాకు క్యాంపులు ఉన్నాయని చెప్తూ ఉంటాడంట. అది వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, భార్యకి కూడా చెప్పను, వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడంట. ఇలా మా చెల్లెలు 3 రోజుల క్రితం మాకు ఫోన్ చేసింది. ఇట్లా అనుమానిస్తున్నాడు, నాకు డౌట్ వస్తుంది, ఇట్లా వారానికి ఒకసారి వస్తున్నాడు, మీకు 2 రోజులు చెప్పలేదు, నేను నాలోనే ఉంచుకున్నాను, పిలిపించి అడిగిద్దాము, పెద్దవాళ్ళని పిలిపించి అడిగిద్దాం అనుకున్నాం. తీరా ఈరోజు మాట్లాడదాం అనుకునే టయానికి రాత్రి 10 గంటల సమయంలో బాబుకు బాగాలేదని హాస్పిటల్ నుంచి వెళ్తుంటే కాలువ దగ్గర బొలేరో ఎదురు వచ్చిందని చెప్పేసి యాక్సిడెంట్ అయ్యి కాలువలో పడిపోయారు. కాలువలో పడిపోయిన తర్వాత మాకు 2 గంటలకు ఫోన్ చేశారు. 10 గంటలప్పుడు జరిగితే మాకు 2 గంటలప్పుడు ఫోన్ చేశారు. తీరా మేము వచ్చే సమయానికి ఇక్కడికి కాలువలో పడిపోయిందని చెప్పేసి అన్నారు. కాలువలో పడిపోయింది కాదు, మా అమ్మాయిని కావాలని కొట్టి చంపి పక్కన పడేసి తీసుకొని వచ్చారు. తెలియక ప్లాన్గా చేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంతా అబ్బాయికి వెళ్ళి సపోర్ట్గా మాట్లాడి కావాలని కప్పిపుచ్చడానికి చేశారు. పోలీసు వారు మాకు తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదైతే మాకైతే అనుమానం ఉంది. అనుమానం ప్లాన్ ప్రకారమే చేశారు. అబ్బాయి పేరు కందారపు శ్రీకాంత్, కొత్తపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం. ఇది ప్లాన్ ప్రకారం చేసి తెలివిగా అబ్బాయి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నాడు. పేరు గోపి. ఈ అనుమానాస్పద మృతిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చెప్పండి సత్య, పాలపాడు కాల్వ వద్ద తల్లి కొడుకుల అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ అమూల్య, నరసరావుపేటలో అయితే దారుణం చోటు చేసుకుంది. పాలపాడు వద్ద కాలువ వద్ద తల్లిని 7 నెలల ఒక కుమారుడు అయితే అనుమానాస్పద మృతి చెందారు. తల్లి మృతదేహాన్ని అయితే నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి అయితే తరలించారు. అయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో త్రివేణి అనే ఆమె నాదెండ్లకు చెందిన త్రివేణిగా అయితే గుర్తించారు. ఆమెకు వివాహం అయ్యి కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్ అయితే వివాహం చేశారు. కానీ 3 సంవత్సరాల నుంచి ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ఎవరైతే ఆ 7 నెలల బాబుకు సంబంధించి బాగోలేదని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చిన క్రమంలో తిరిగి వెలుచుండగా అయితే ఇక్కడ వాళ్ళు దారిలో అయితే బొలేరో వాహనం అయితే అక్కడ ఢీ పట్టడం వల్ల వారు కింద పడిపోయారని అయితే అతను ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ ఆ భర్త పోలీసులకు అయితే చెప్పారు, సమాచారం అయితే ఇచ్చారు. కానీ ఆమె బంధువులు ఎవరైతే ఉన్నారో ఇది కంపల్సరిగా ఆ భర్తే చంపేశాడు అని కూడా అయితే వారైతే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది నిజంగానే బైక్ స్కిడ్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా కావాలని చేశారంటూ కూడా వాళ్ళ త్రివేణి అన్న చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు పోలీసులు దీన్ని ఎటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారంటారు? ఎస్ అమూల్య, అయితే ఎవరైతే భర్త ఉన్నారో శ్రీకాంత్, ఆ భర్త కూడా పోలీసుల దగ్గర అయితే ఉన్నారు. పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టి మేము చేసిన తర్వాత ప్రెస్ కూడా ఒక ప్రెస్ మీట్ అనేది కూడా రిలీజ్ చేస్తామని అయితే పోలీసులు కూడా అయితే చెప్పారు. కానీ ఎక్కువగా అయితే బంధువులు మాత్రం ఇది కేవలం అతని భర్త శ్రీకాంతే చేశాడు, వారికి 2 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా ఇంటికి రావటం లేదు, అప్పుడప్పుడు వస్తాడు, 5 రోజులకు ఒకసారి వస్తాడు, అదే ఆ బిడ్డను కూడా సరిగ్గా ఎత్తుకోడు అని కూడా అయితే వారి యొక్క అన్నయ్య ఎవరైతే ఇప్పుడు మనకైతే చెప్పారో ఆ గోపి అనే అన్నయ్య కూడా అయితే వాళ్ళు చెప్పటం అయితే జరిగింది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు శ్రీకాంత్ వాంగ్మూలం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరి దీన్ని పోలీసులు ఎలా తీసుకోబోతున్నారంటారు ఫర్దర్ గా? ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం ఏమైనా కంప్లీట్ అయిందా దీనిపైన?
ఇంకా పోస్ట్ మార్టం అనేది ఇంకా జరగలేదు అమూల్య. పోస్ట్ మార్టం ఇంకా చేయలేదు. పోలీసులు మాత్రం ఆ శ్రీకాంత్ ని విచారించిన తర్వాత సాయంత్రం 6 గంటలలోపు పోస్ట్ మార్టం చేస్తామని కూడా వైద్యులు ఇచ్చారు, పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. అయితే మనం చూడాలి ఏ కోణంలో అయితే ఈ హత్య జరిగింది అనేది. అయితే ఆ శ్రీకాంత్ అనే అతను మాత్రం పోలీసులు మాత్రం విచారణ అయితే జరుగుతున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా పోలీసుల కస్టడీలోనైతే శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ అయితే పోలీసులు ఏ కోణంలో ఇలా ఎందుకు చేశారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే క్రమంలో కూడా అయితే వాళ్ళైతే విచారిస్తున్నారు అమూల్య. థ్యాంక్ యూ సత్య. చూసుకుంటే పల్నాడు జిల్లాలో తల్లి కొడుకుల మృతి కలకలం సృష్టిస్తోంది. రంపిచెర్ల మండలం పాలపాడు వద్దనున్న కాల్వ వద్ద తల్లి 7 నెలల శిశువు అనుమానాస్పదంగా మృతి చెందారు. కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ 7 నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నరసరావుపేట ఆసుపత్రికి అయితే వచ్చారు. ఇక తిరిగి ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైక్ స్కిడ్ అయిందని తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాల్వలో పడిపోయింది. నరసరావుపేట మార్గ మధ్యంలో కాల్వ వద్ద వాహనం అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్టు భర్త శ్రీకాంత్ వెల్లడించారు. కాలువలో పడిపోయిన భార్య కొడుకు కోసం గాలించినా కూడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన త్రివేణి మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. చిన్నారి శరత్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య కొడుకును హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రివేణి ఒంటిపై గాయాలు ఉన్నాయంటూ పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.